హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. నేను మీ బాల. నమస్తే అండి, నేను మీ మనోజ్ ఫ్రమ్ వర్జీనియా. హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో ఉన్నారు సాయి గారు అండి. సో సాయి గారి గురించి చెప్పే ముందు ఒక 2 మాటలు చెప్తాను. సో ఇప్పుడు మనం చూసామంటే ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో 3 పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. మన పర్టికులర్‌గా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ గానీ, టీడీపీ గానీ, జనసేన పార్టీ గానీ. ఈ పార్టీ కోసం పాటుపడేటువంటి కార్యకర్తలు ఎంతోమంది గ్రౌండ్ లెవెల్‌లో చాలామంది ఉన్నారు. కానీ ఎన్ఆర్ఐలుగా ఉంటూ వేరే విదేశాల్లో ఉండి ఎన్నో ఎన్నో కష్టాలను భరిస్తూ ఫ్యామిలీస్‌కి దూరంగా ఉండి ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఎంతోమంది ఎన్ఆర్ఐసు చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి ఏకైక పార్టీ జనసేన అని మనం ముక్త కంఠంతో చెప్పవచ్చు. అటువంటి ఎన్ఆర్ఐలు వీళ్ళు కేవలం వేరే దేశంలో ఉండి పార్టీకి సేవ చేయడం కన్నా గ్రౌండ్ లెవెల్‌లో కూడా వీళ్ళు ఎప్పుడు యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. అటువంటి వారిలో సాయి కిరణ్ గారు మనతో ఉన్నారు. వీరు ఇంతకుముందు సోషల్ ఎలక్షనీరింగ్‌లో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇండియాలో ఉన్నటువంటి వేరే ఒక పార్టీలో కూడా ఈయనకి అనుభవం ఉందన్నమాట. సోషల్ ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి అనే దాని గురించి. సో అటువంటి అనుభవజ్ఞులైన వ్యక్తితో ఈరోజు మన టాక్ షో అండి. ఆయన యొక్క అనుభవాన్ని మనం పంచుకుందాము ఈ టాక్ షోలో. సో వెల్కమ్ సాయి కిరణ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సాయి గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు ఒక రాజకీయ విశ్లేషణ తెలియాలంటే మనం పేపర్ చదివేవాళ్ళం. తర్వాత టెక్నాలజీ మారింది, టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చాక టీవీలో ఒక 4-5 సీనియర్ జర్నలిస్టులు కూర్చొని వాళ్ళ అనాలిసిస్ చేసేవాళ్ళు. అది మనం వినేవాళ్ళం. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉండేది. మేబీ మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు బాగా మనకి ఆ టీవీ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. తర్వాత ఇప్పుడు చూస్తే లేటెస్ట్ అది కొంతమంది వ్యక్తులకే కాకుండా ప్రతి ఒక్కరు నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వచ్చి వారి యొక్క విశ్లేషణని నలుగురికి పంచేటటువంటి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. విచ్ ఈస్ లైక్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే మీరు యూట్యూబ్‌లో ఒక వీడియో చేయొచ్చు, లేదంటే ట్విట్టర్‌లో మీ భావాన్ని వ్యక్తీకరించొచ్చు, లేదంటే ఫేస్‌బుక్ లైవ్ వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. లేదా వాట్సాప్‌లో కూడా ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టొచ్చు. వీటన్నిటి సమూహారాన్ని కలిపి మనం సోషల్ మీడియా అంటున్నాం. సో ఇటువంటి సోషల్ మీడియా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే జనాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడంలో. పర్టిక్యులర్‌గా జనాలు కూడా ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు టీవీ నైన్ అంటే రజనీకాంత్ చెప్పే ఆయన విశ్లేషణ, ఆయన పర్సనల్ వ్యూ, ఆయనకి లోపల అజెండా ఏదైనా ఉండొచ్చు. ఆయన చెప్పిందే ఎంతసేపటికి అదే రైటు అని కాకుండా బయటకు వచ్చి తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా చెప్తున్నాడు అనేసి. సేమ్ థింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు, ఆయన రాధాకృష్ణ గారు చెప్పేది ఆయనకి రకరకాల బిరుదులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన జెన్యూన్‌గా లేడు, బయాస్డ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమైపోయిందంటే టీవీ ఛానల్స్ ఒక సెర్టైన్ స్పెసిఫిక్ పీపుల్ వాళ్ళ పర్సనల్ అజెండాతో మన మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలను రుద్దుతున్నారు. సో దానికి జనాలు విసిగి సోషల్ మీడియాలో వచ్చేటువంటి విశ్లేషణలకి బాగా ఆకర్షితులవుతున్నట్లుగా అనిపిస్తుంది. సో అంటే ఈ సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ బాగా ఉంటుంది జనాల మీద. సో రీసెంట్‌గా మనం గమనించామంటే ఎంతగా ఉందంటే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా రాజకీయాల రిజల్ట్సే తారుమారైనటువంటి పరిస్థితి. అంతటి ఇన్‌ఫ్లుయెన్స్ కలుగజేస్తుంది సోషల్ మీడియా. సో ఇటువంటి సోషల్ మీడియా యొక్క ప్రెజెన్స్ జనసేనకి ఎక్కువగా ఉంది. కంపేర్ టు వైఎస్ఆర్‌సీపీ గానీ, టీడీపీతో కంపేర్ చేస్తే జనసేనకి ప్రెజెన్స్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా యాక్టివ్ వాలంటీర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద చాలామంది ఉన్నారు. చాలామంది ముందుకు వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాలని పవన్ కళ్యాణ్ గారు గాని సిద్ధాంతాలని జనాల్లోకి తీసుకెళ్ళడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక యాంగిల్‌లో చూస్తే పార్టీకి చాలా బలంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక యాంగిల్‌లో చూస్తే ఇదే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్ట్స్ వాళ్ళు సమ్‌టైమ్స్ భావోద్రేకాలకి లోనయ్యి ఎమోషనల్ ఇంబాలెన్స్ అయ్యి పార్టీకి ఒక రకంగా లైక్ డ్యామేజ్ కూడా చేస్తున్నారేమో అన్నటువంటి భావం జనాల్లో కలుగుతూ ఉంది. కొన్ని సినారియోస్ చూస్తే రీసెంట్‌గా జరిగినటువంటి చూస్తే. సో దీని మీద సాయి కిరణ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. అంటే సోషల్ మీడియా యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఈ యువత మీద? సో దానికి మీ అభిప్రాయాల్లో మీ మాటల్లో చెప్పండి. మీరు చెప్పింది చాలా పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. ఎందుకంటే డిజిటల్ మీడియా అనేది ఇప్పుడు రూలింగ్ ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ డిజిటల్ మీడియా నౌ. అలాగే టీవీ మీడియా మీరు చూస్తే టీవీ మీడియా న్యూస్ ఫీడ్
ఇప్పుడు 90% ఈస్ కమింగ్ ఫ్రమ్ డిజిటల్ మీడియా. డిజిటల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ జస్ట్ ఒక ట్వీట్ చేస్తే ఇట్ గోస్ ఫర్ 8 hours డిస్కషన్ ఎవ్రీవేర్. డబ్బులు ఉన్న వాళ్ళకి, పవర్ ఉన్న వాళ్ళకి టీవీ ఛానళ్ళు ఉన్నాయి. డబ్బులు, పవర్ లేకుండా జనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే సోషల్ మీడియా ప్రెజెన్స్ చాలా వ్యాస్ట్గా అండ్ వితౌట్ ఎనీ డైరెక్షన్ లేదు. ఒక గ్రూప్ని ఎవరు కంట్రోల్ చేయరు. జనసేన అనే దాని విషయంలో జనసేన ఈ రోజున ఒక సంవత్సరం క్రితం జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీ ఎలక్షన్లో వస్తుందా అని అన్న వాళ్ళు కూడా ఈ రోజు జనసేన మాతో రావాలి, జనసేన మాతో వస్తుంది, జనసేన మాతో వస్తే బాగుండు అనే ఈ శక్తి తీసుకురావడానికి రెండు కారణాలు. ఈ పార్టీకి ఉన్న ఒకే ఒక శక్తి పవన్ కళ్యాణ్. ఆ శక్తి అనేది ఒక రూపం, మనందరి రూపం, జన సైనికులందరి రూపంలో సోషల్ మీడియా అనే ఒక వెపన్, వెరీ బిగ్ హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేటింగ్ వెపన్ ద్వారా ఈ రోజు నాడు అన్డౌటెడ్గా జనసేనని మన ఆంధ్రప్రదేశ్లో టచ్ చేయగల కూడా సోషల్ యాక్టివిటీస్ లెవెల్లో టచ్ చేయగల పార్టీ కూడా లేదు. అన్డౌటెడ్ అది ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి డెఫినెట్గా క్రెడిట్ వెళ్ళాల్సిందే. ఆ స్ట్రెంగ్త్ మీరు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే ఇంకోటండి, ఇప్పుడు మీరు చూస్తే పార్టీ అధ్యక్షులు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధ్యక్షులు ఎవరు ఈ డిజిటల్ మీడియా వాడేవాళ్ళు లేరు, వాళ్ళకి తెలియదు. ఓన్లీ కళ్యాణ్ గారు ఒకళ్ళే ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తున్నారు. అండ్ దానికి ఇంకొక కారణం కూడా ఉంది. మనం ఒక పెద్ద నాయకుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా లేదని చెప్తే దాన్ని రిసీవ్ చేసుకొని పబ్లిక్ చేసే ఫాలోయింగ్ ఉందా? లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దే డోంట్ యూజ్ సోషల్ మీడియా వెరీ ఎఫెక్టివ్లీ. మన నాయకుడు తీసి మన నాయకుడు ఏ ప్లాట్ఫామ్ మీద, ఒక స్టేజ్ మీద మాట్లాడినా, ఒక ఎక్కడ మాట్లాడినా అది ఆబ్వియస్లీ అది వైరల్ అవుతుంది. ఓన్లీ బికాస్ ఉంది కింద ఉన్న జనాలు కనెక్ట్ అయింది ఆయనతోటి. ప్రతి ఒక్కళ్ళు ఆయనతో కనెక్ట్ అయ్యారు. వాట్ ఎవర్ ఇస్ ద మోడ్ హీ యూజెస్ టు కమ్యూనికేట్, అది అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. బట్ సోషల్ మీడియా అనేది మన నాయకుడు ఏం చెప్పారు, పెద్ద సిద్ధాంతాలు చెప్తున్నాం మనం. మనకి యువకులకి మనం అర్థమవుతున్నాం, మహిళలకి మనం అర్థమవుతున్నాం, పెద్దలకి మనం ఇంకొంచెం దగ్గర అవ్వాలి. సో నాకు పవర్ లేదు, నాకు డబ్బు లేదు, డబ్బులు ఉన్న మీడియా ఛానల్ లేదు, రండి జన సైనికులారా మీరే నా ఫేస్బుక్లు, మీరే నా వాట్సాప్లు అన్నారు ఆయన. దాంతో నేను మీకు కొంచెం డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను ఈ విషయంలో. దాంతో ఆ మాటతోటి మనందరం, ప్రతి జన సైనికులు, ప్రతి వీర మహిళ, మనందరం తీసాం మన ఫోన్లు, మనందరం మన సోషల్ మీడియా లాగిన్లు అయ్యాం. అన్ని రకాలుగా అంతా చేయగలిగినంత మంచి చేసాం. అండ్ స్ప్రెడ్డింగ్లో వెరీ వెరీ ఫాస్ట్. మీరు చూసుకోండి, 12 రోజులు అయింది మనకి ఎలక్షన్ గుర్తు వచ్చి అని చెప్తే నమ్మబుద్ధిగా ఉందా? ఇప్పుడు 10 ఏళ్ళు అయినట్టు ఉంది. ఇప్పుడు ఆ గాజు గ్లాస్ అనే సింబల్ ఎంతో విరివిగా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. అది మన సైనికులు, జన సైనికులు కానీ, వీర మహిళలకు కానీ ఖచ్చితంగా క్రియేట్ ఇవ్వాల్సిందే. ఆ టగ్లో మనల్ని ఇంకా ఉంచారంటే అది వాళ్ళు చేసింది. ఇలాగా ఆయన చెప్పిన పెద్ద సిద్ధాంతాలు అర్థం అవడానికి మనందరం ఫేస్బుక్ లైవ్లు పెట్టాం, పోస్టులు చేసాం, ట్వీట్లు చేసాం, రీట్వీట్లు చేసాం, బ్లాగులు రాసాం. అన్ని చేస్తున్న ఈ ప్రాసెస్లో, మనం పార్టీని వీలైనంత వరకు తీసుకెళ్తున్న ప్రాసెస్లో ఎక్కడో కొన్ని సంఘటనల్లో మనం ఏమన్నా, నేను 50 పోస్టులు పెట్టా, నేను 50 వీడియోలు షేర్ చేశాను, నాకు 100 మంది లైక్ చేశారు, నాకు 200 రీట్వీట్లు వచ్చాయి అనే ఒక కాంటెక్స్ట్ ఏమన్నా కొన్ని సందర్భాల్లో మనల్ని ఓవర్టేక్ చేస్తుందా అనేదాన్ని మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ వెరీ వెరీ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ 100 days మనకు స్టార్ట్ అవుతున్న తరుణంలో మన సైనికులు కానీ, మన వీర మహిళలు కానీ అందరూ ఒక్కసారి దీన్ని రీచెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా మనకి మనం జనసేన అనే దానికన్నా నా వీడియోలు, నా రీట్వీట్లు, నా లైక్లు అనేది ఏమన్నా మనల్ని ఆవహిస్తుందా అనేది మనం చెక్ చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఉంది. ఈ సందర్భంగా 2 ముఖ్యమైన నా మనసులో ఉన్నది నేను మన సైనికులతో, మన జన సైనికులతో, మన వేరే వాళ్ళతో పంచుతాం. 2 దాని సూచన అని కూడా అనక్కర్లా, నా అబ్జర్వేషన్ అంతే. ఒకటి, మనం ఈ వీడియోలు చేసేస్తుందాం, 50 వీడియోలు నేను చేశా, ఆయన 100 వీడియోలు చేశారు, ఈయన 100 వీడియో, అందరం జన సైనికులు, అందరి ఇంటెన్షన్లు మంచివే. కానీ మనందరం ఆలోచిస్తున్నాం, మనం చేస్తేనే మన నాయకుడి మెసేజ్ జనాలకు వెళ్తుందా? అదే ఆయన ఒక్క ట్వీట్ చేస్తే మనం వందల ఫేస్బుక్ లైవ్లు ఇవి పెడుతున్నాం అని మనం ఆనందపడుతున్నాం, పర్సనల్గా కొంతమంది తీసుకుంటున్నారు. ఆయన ఒక్క ట్వీట్ చేస్తే ఆ మెసేజ్ని మనకన్నా క్విక్గా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆయన రీచ్ చేసేయగలరు. మనం చేస్తున్న పని ఆయన పార్టీకి చేసుకోలేక కాదు, మనల్ని ఈ జనసేన అనే కళల సౌధం నిర్మించడంలో మనల్ని భాగస్వామ్యుల్ని చేయడానికి
మన సైనికులందరికి కూడా ఒక పార్ట్ ఉండాలి, మనందరం కలిసి మనతో పాటు తీసుకెళ్ళడానికి ఆయన మనకి ఇచ్చిన బాధ్యత అది. అంతే తప్ప మనం ఏదో చేసేస్తున్నాం పార్టీకి, మనం ఏదో 50 వీడియోలు పెట్టా కాబట్టి నాకు ఒక స్థాయి కావాలి, మనం ఒక 100 వీడియోలు పెట్టా కాబట్టి నాకు పార్టీలో ఏంటి, నేను జిల్లాలో ఏంటి, నేను ఆఫీస్లో ఏంటి అనే ఆలోచన ఏమన్నా వస్తుందేమో మనం చెక్ చేసుకోవాల్సిన టైం ఉంది. ఒక్క చిన్న పాజ్ తీసుకొని అలాంటిది ఏదైనా వస్తే మనం ఆగాల్సిన టైం ఉంది. దానికి ఒక్క మాటే అర్థం చేసుకోవాలి. మనం జనసేన పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టకుండా 50 వీడియోలు వేరే ఏదైనా టాపిక్ మీద చేయగలమా? లేదండి. 100 వీడియోలు చేయగలమా? 2 ట్వీట్లు చేయగలమా? ఒక్క కాన్సెప్ట్ మీద మనకి ఇంత సిద్ధాంతం మనకి నేర్పించిన ఆయన సిద్ధాంతాన్ని మన ఫ్రీ టైంలో మన సంతోషం, మనందరి సైనికుల సంతోషం కూడా ఆ సిద్ధాంతం మనకు నచ్చింది. అరే ఇతను ఆవేశం, ఇతను మాట్లాడుతుంది మన మనసులో కూడా ఎప్పుడూ ఉంది, మనం కూర్చొని మాట్లాడుకునేది ఈయన మాట్లాడుతున్నాడు కదా, దీన్ని మనం పంపిద్దామని మనం సంతోషంగా చేస్తున్న పనిని మన క్రెడిట్గా అసైన్ చేసుకుంటున్నామా అనేది మనకి రివ్యూ చేసుకోవాల్సిన ఖచ్చితంగా టైం వచ్చింది. అది అందరం ఒక్కసారి దాన్ని చెక్ చేసుకుని, ఎందుకంటే క్రిటికల్ ఎలక్షనీరింగ్ ఫేజ్ లాస్ట్ 100 డేస్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు సాయి గారు మీరు చెప్పాలనుకుంది ఏంటంటే పార్టీ వల్ల మనందరం ఎదిగాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ, ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు మనం పైకి వస్తున్నామో మనందరం పార్టీ వల్ల ఎదిగాం. అదే నేను చెప్దాం అనుకున్న రెండో పాయింట్ ఆ కోణాన్ని కవర్ చేసినట్టు. సారీ మిమ్మల్ని స్టాప్ చేయాలి. రెండొక్క పాయింట్ చెప్తా. రెండో పాయింట్ చెప్పండి గోడ్. మనలో ఎవరన్నా అందరి ఇంటెన్షన్లు జనసైన్ అందరం కనెక్ట్ అయ్యాం ఆయనతో, అందులో డౌటే లేదు. ఎక్కడన్నా మనల్ని మనం కొంచెం ఎక్కువ అనుకుంటున్న తరుణంలో మనం ఒక్క విషయం ఆలోచించుకోవాలి. మనలో ఒక సైనికుడు ఒక మంచి వీడియో పెట్టాడు, బ్రహ్మాండంగా వైరల్ అయింది, 100 మంది లైక్ చేశారు, బ్రహ్మాండంగా. దాని పేరు ఏమనొస్తుంది? జనసేన పలానా వీడియో సూపర్ హిట్, జనసేన పలానా మనిషి వీడియో సూపర్ హిట్, జనసేన పలానా మనిషి వీడియో బాలేదు. అలాగే మనం జనసేన అనే పేరు మీద మనం ఏదన్నా ఒక తప్పు వీడియో, లేకపోతే ఒక చిన్న కార్యకర్త తప్పు వీడియో, జనసేన పలానా మనందరికీ తెలియకుండా మన నాయకుడు మనకు ఒక కొత్త ఇంటి పేరుని ఇచ్చాడు. అది మనం గుర్తించాలి. మనందరి పేరుకు ముందు జనసేన అనే ఇంటి పేరు సెటిల్ అయిపోయింది. సో మనం ఈ జనసేన అనే పేరు మీద, జనసేన అనే టాపిక్ మీద ఏది మాట్లాడినా మనం గుర్తుంచుకోవాల్సింది, ఒక సాయి కిరణ్ అనేవాడు తప్పు చేస్తే సాయి కిరణ్ అనేవాడు తప్పు అవట్లా, ఎదురు చూస్తున్న మీడియా వాళ్ళు జనసేన సడన్ గా తప్పు చేసినప్పుడు మాత్రం నాయకుడు అయిపోతాం మనం. ఆ బురద పార్టీ కట్టుతుంది, జనసేన నాయకుడు అంటారు. అదే మంచి వీడియోలు, మంచి పనులు చేస్తున్న వీడియోల్ని జనసేన కార్యకర్త వీడియో సూపర్ ఉంది అని ఏరు. మన ఏదన్నా ఒక తప్పు జరిగినా, ఒక చిన్న మన మిస్టేక్ జరిగినా జనసేన నాయకుడు అనే పేరు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఒక్క విషయాన్ని మనందరం కూడా ఆలోచించాలి. కట్టేది పరమ పవిత్రమైన దేవాలయం అయినా కూడా ఆ కడుతున్న తరుణంలో దుమ్ము లేస్తుంది, రాళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా వాటికి అవి మనకి అడ్డంకే కలిగిస్తాయి, మనకి బాధే కలిగిస్తాయి. అవి మనవే అయి ఉండొచ్చు, మనవే అయినాయి కూడా ఒక్కోసారి అవుతాయి, అవి నిజం కూడా అయి ఉండొచ్చు. మనవే మనకి కొంచెం ఇబ్బంది పెట్టే సెకండ్లో వచ్చి ఉండొచ్చు. కానీ మనం కళకి, నాగేంద్రబాబు గారు మొన్న కూడా ఒక మాట అన్నారు, మన గోల్కి మనం అసోసియేట్ అవ్వాలి, మధ్యలో వచ్చే మనుషులకు కానే కాదు, మన నాయకుడికి మనం అసోసియేట్ అవ్వాలి, మధ్యలో వచ్చే మనుషులకు కానే కాదు. మన నాయకుడు ఏం చెప్పాడు? నీకు నాకు మధ్య 2 గుండెల దూరం అన్నాడు. మనం పెడుతున్న ఫోను, మనం పెడుతున్న లైవ్ ఆ 2 గుండెల మధ్యలో అడ్డంకిగా నిలవబోతుందా, లేదా ఆ 2 గుండెల మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించే వారధిగా అవుతుందా అనే ఆలోచన మాత్రం మనందరం ఫేస్బుక్ అండ్ సోషల్ మీడియాని వాడేటప్పుడు మనందరం ఆలోచిస్తే బాగుంది. ఎందుకంటే నేను కూడా అగ్రెసివ్గా కొన్ని పోస్టులు పెట్టాను. నాకు అనిపించింది, నేను అగ్రెసివ్గా కొన్ని పోస్టులు పెట్టి నేనేం చేస్తున్నా, నేను ఇంకొక 4 నెగిటివ్ని తీసుకొస్తున్నాను. అది మన పార్టీ చేయాల్సిన పనే కాదు. అగ్రెసివ్ అనేదాన్ని మనం కంట్రోల్ చేయాలి, మనం కలుపుకోవటం, మన పార్టీ సిద్ధాంతమే కలుపుకోవటం. సాయి గారు, ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మనల్ని తిడతా ఉంటారు, మన మీద మన ఫ్యామిలీ విషయాలను ఎన్నో బయటికి లాగుతుంటారు, మన మీద పరుష పదజాలం వాడతారు, మనల్ని ఎన్నో రకాలుగా ఇంకా తిట్టించాలని ట్రై చేస్తారు, ఓపిక పట్టండి, సహనం కావాలి అని చెప్పేసి చెప్తుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఆ క్షణికావేశంలో వాళ్ళ భాషని ఉపయోగించే పదాన్ని కానీ భాషని కానీ కంట్రోల్ లేక లేనిపోని ప్రమాదాలను కానీ లేకపోతే లేనిపోని ఇబ్బందులను కానీ పార్టీకి తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ క్షణిక ఆవేశం దగ్గర మాత్రం ఒక్క ఆలోచన, ఒక్క మాట, ఆయనకి మనకి ఉన్న 2 గుండెల దూరానికి మధ్యలో మన ఫోన్ని పెడుతున్నామా కెమెరా ఆన్ చేసి
ఎందుకంటే అందరూ జన సైనికులే, అందరికీ కనెక్ట్ అయ్యారు, అందరికీ ఆ కనెక్షన్ ఉంది. ఆ తప్పు మాట్లాడేవాళ్ళు లేకపోతే ఏదన్నా ఒక చిన్న ఆవేశంలో చేసినా కూడా జన సైనికుడే. ఆ కనెక్షన్ ఆయనతో ఉన్న మనిషే. మీరు చూస్తే అలాగే ఏదన్నా క్షణికావేశంతో చేసిన వాళ్ళు నెక్స్ట్ వీడియో 2 రోజుల తర్వాత చూడండి. మనకు కనపడుతుంది వాళ్ళు బాధపడుతున్నారు మనసులో. అర్రే! నేను తప్పు చేశాను. మన పార్టీలో ఉన్న ఒక్క మన పార్టీలోనే, జనసేన పార్టీలోనే ఉంది ఎమోషనల్ అటాచ్‌మెంట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్. అందుకనే ఎమోషనల్ అవుట్ బర్స్ట్ కూడా అప్పుడప్పుడు జరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్న పార్టీ ఏముంది. ఎందుకంటే వేరే పార్టీలతో ఎమోషనల్ కనెక్షన్‌లు ఉండవు వాళ్ళకి. ఎలక్షన్‌లోకి వెళ్ళామా, గెలిచామా, ఓట్లు వచ్చాయా, మన నాయకుడికి ఇచ్చారా, మన కులం వాడికి ఇచ్చారా, లేదా అక్కడే ఉంటుంది వాళ్ళు. విన్నింగ్ మాత్రమే. మనది విన్నింగ్ కాదు. మనం ఓడిపోయిన 25 ఏళ్ళు ఉంటా అన్నాడు మన నాయకుడు. సాయి గారు, ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు జన సైనికులు చాలా మంది వాలంటీర్‌గా బాగా కష్టపడుతున్నారు సోషల్ మీడియాలో. నో డౌట్ అందుట్లో మనం ఆ రిజల్ట్ కూడా చూస్తున్నాం యాక్చువల్‌గా. కానీ ఇప్పుడు మనం వేరే పార్టీలని విమర్శించే బదులు మన పార్టీ సిద్ధాంతాలని, మన నాయకుడి సిద్ధాంతాలని, మన ఆశయాలని ముందుకి అంటే జనాల్లోకి తీసుకెళ్ళటం, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని తీసుకెళ్తే మంచిదా? లేకపోతే వాళ్ళని విమర్శిస్తా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపడం మంచిదంటారా? పాజిటివ్ క్యాంపెయినింగ్ అనేది ఇప్పుడు మన ఎలక్షన్ లాస్ట్ లెగ్ ఆఫ్ ఈ ఎలక్షన్. ఎలక్షన్ గెలవటం ఒకటే ఇంపార్టెంట్ కాదు. సిద్ధాంతంగా సెటిల్ అయిన పార్టీలకి, సిద్ధాంతంగా వచ్చిన పార్టీలకి ఎలక్షన్ అనేది ఒక భాగం ఆఫ్ ద డెమోక్రటికల్ ప్రాసెస్. అంతే. ఎలక్షనే ఇది కాదు. కానీ ఈ ఎలక్షన్ టైం కాబట్టి నెగటివ్ క్యాంపెయిన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒక 10 తిట్టి, టీడీపీ వాళ్ళని ఒక 10 తిట్టి చేస్తే నువ్వు 10 మందిని కన్విన్స్ చేయగలవా? లేదు, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రస్థానం అనే దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక 10 మందిని కన్విన్స్ చేయగలవా అనేది మనం ప్రతి జన సైనికులు మనం పెట్టే ప్రతి పోస్ట్ దగ్గర మనమే ఆలోచించుకోవాలి. పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయగలిగితేనే మనకి ఎంత కోరిక ఉన్నా, మనకి ఎంత ఇది ఉన్నా దాన్ని మనం సాధించగలిగేది పాజిటివ్ క్యాంపెయినింగ్ తోటే. మీరు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ని మీరు తీసుకోండి. 2014లో 7 ఎంపీ సీట్లు ఢిల్లీలో ఆయన ఓడిపోయారు. ఎంపీ సీట్లు 7 ఓడిపోయారు. ఇంక అయిపోయింది పార్టీ అన్నారు. భయంకరమైన బీజేపీ వేవ్లో ఇంత వేవ్లో గెలిచిన నరేంద్ర మోడీ కూర్చున్న కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ ఎలక్షన్ 3 నెలల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పార్టీ గెలిచింది. ఓన్లీ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయింది ఎలక్షనీరింగ్ ఆస్పెక్ట్లో. దట్ టు సోషల్ మీడియా బీయింగ్ ఏ వెపన్, ఓన్లీ పాజిటివ్ క్యాంపెయినింగ్. అదే అండి. ఇప్పుడు అందులోనే భాగంగా మనం యుఎస్లో కూడా చూస్తే, అమెరికాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు, మొన్న ట్రంప్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన ప్రెసిడెంట్ ఒబామా గారి వైఫ్ మిషెల్ ఒబామా ఒక స్టేట్మెంట్ చెప్పారండి. అది నాకు బాగా నచ్చింది. అది వెన్ దే గో లో వి గో హై. అంటే అవతలి వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయిని దిగజార్చున్నారంటే మన స్థాయి పెరుగుతుంది, మనం ఎత్తుదిగుతున్నాము. చెప్పిన మాట నేను బాగా నచ్చిన మాట. నాకు చాలా బాగా అనిపించింది ఆ పదం. సో అది కరెక్ట్ గా ఇక్కడ మనకి కూడా యాప్ట్ అవుతుంది. ఏమంటే అవతల వాళ్ళు మనం రెచ్చగొడుతూ ఎంత చేస్తూ ఎమోషనల్ గా వాళ్ళు రెచ్చగొట్టి ఎంత దిగజారుస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే మనం చాలా ఎత్తుకెదుగుతున్నాం. సో అట్లాంటప్పుడు వాళ్ళని జస్ట్ అలా అనుకొని వాళ్ళని వదిలేసి మీరు చెప్పినట్టుగా పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇంకా బలంగా జనాల్లోకి ఇంకా తీసుకువెళ్ళి ఇంకో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జనసేన యొక్క విజయ అవకాశాలని మరింత మెరుగుపరిచిన వాళ్ళల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అని అనుకోవచ్చు. మీరు చెప్పిన అదే మాటని మన పార్టీకి కూడా ఇంకొకలాగా కూడా అనువదించుకోవచ్చు. వెన్ వి గో ఈవెన్ హై, దే విల్ గో ఈవెన్ లో. మనం వాళ్ళ స్థాయికి దిగెళ్ళి మనం వాదించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి వాదిస్తాం. ఇప్పుడు శ్రీరెడ్డి గారు లాంటి ఇష్యూ ఉన్నప్పుడు మన భావాలు, మనంతా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న పార్టీ అవుట్ బస్ట్ అవుతారు ఖచ్చితంగా. అవుట్ బస్ట్ అనేది ఉండటమే. మన నాయకుడు మనకు చెప్పిందే ఫస్ట్, రండి ప్రశ్నిద్దాం. తత్వం ఉండాలి, కానీ ఒక్క సెకండ్ మనం ఆలోచించుకోవాలి. ఇది మనకి మనం బూమరాంగ్ చేసుకుంటున్నామా, లేదా ఇది మన పార్టీకి మంచి చేసే అగ్రెషన్ ఆవేశమా కావాలి. మన పార్టీకి మంచి చేసే అగ్రెషన్ ఆవేశం కావాలి. మనలో మన వాళ్ళ మీదే, మనలో మన దీని మీదే చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకుందాం అట్లీస్ట్ ఈ 4 నెలలు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సోషల్ మీడియాలో మన పాత్ర ఎలా ఉంటుంది అనేది జనసేనకి. చాలా థ్యాంక్స్ అండి. సో మీరు ఒక్క మాట లాస్ట్ గా ఒక్క మాట చెప్పిన మాటే, మన నాయకుడు చెప్పిన మాటే మనందరి జన సైనికులకి బలవంతుడే భరించగలడు. మనం ఎంత భరిస్తామో అంత ఎక్కువ బలవంతులు అని లెక్క. మన నాయకుడు భరించిన దాంట్లో మనం భరిస్తుంది ఏమీ లేదు.
సహనం కావాలి దేనికైనా. ఆయన డల్లాస్ మీటింగ్ లో కూడా అదే చెప్పారు, నేను భరించగలనా అనే దానిలో నేను చాలా మదన పడ్డాను, వీళ్ళు నన్ను తిడతారు కొడతారు, నేను పడగలనా అంటే దాంట్లో ఎంత మానసిక సంఘర్షణకు లోయి ఉండొచ్చు. గుర్తుంటే ఆయన మానసికంగా నువ్వు సంసిద్ధుడు కాకపోతే యు కెనాట్ లీడ్. జనాల్లోంచి ఒక మనిషి మనం సమాజాన్ని సమూలంగా నిర్మించగలమా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు జనాల్లోంచి మన జన సైనికుడే జనాలు మారాలన్నా అంటే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పి జనం మారాలంటే ముందు నువ్వు మారాలి అన్నారు. ఇండివిజువల్ గా మనం మారుతున్నావా, లేకపోతే మన పార్టీకి మనం ఏం చేస్తున్నావా? మన ఇంటి పేరు జనసేన, అది గుర్తుపెట్టుకోవాలి అందరం. మన పేరు కన్నా మన ఇంటి పేరు ముఖ్యం. మనకి ఇంటి పేరు అయిపోయింది జనసేన. ఆ ఇంటి పేరుని కాపాడుతున్నావా, మన 2 గుండెల దూరాన్ని దగ్గర చేసుకుంటున్నావా అన్న 2 అంశాలతో మన ఆవేశం, మన ఆవేదన, మన ఫోర్స్, సోషల్ మీడియా ఫోర్స్, వీ షుడ్ కంటిన్యూ ఇట్. పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక 3-4 రోజుల క్రితం చెప్పిన మాట ఆసక్తికరమైన మాట. జనసేనకి పడే ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ మొహం చూసి పడే ఓటే. జన సైనికులు లేకపోతే కొంతమంది జనసేనలో పక్కాకుండా ఉన్న వాళ్ళ వల్ల ఏమన్నా 10 ఓట్లు పోవచ్చేమో తప్ప పవన్ కళ్యాణ్కి వచ్చే ఓట్లు, జనసేనకు వచ్చే ఓట్లు ఆయన మొహం చూసే వస్తాయి. మనందరం ఆయన పక్కన ఉండాలి అంతవరకే. ఆయనకు వచ్చే 10 ఓట్లు, ఆయనకి పోయే 10 ఓట్ల కారణం మనం అవ్వకుండా ఉంటే చాలు. బాగా చెప్పారండి, చక్కగా చెప్పారు. ఇది కరెక్ట్ పాయింట్. ఓకే సాయి గారు, మీరు చాలా బాగా చెప్పారండి ఇప్పుడు సోషల్ మీడియా రోల్ గురించి. అట్లాగే ఇప్పుడు మీకు ఎలక్షనీరింగ్ లో చాలా అనుభవం ఉందని చెప్పేసి ఇందాక బాలా గారు కూడా చెప్పారు. దాని గురించి కూడా మనం ఇంకొక రోజు మళ్ళీ ఒక వీడియో చేద్దాం దాని గురించి కూడా. జన సైనికులకి మేనేజ్మెంట్ మీద మీ యొక్క అనుభవాలు బాగా దగ్గరగా ఎలక్షనీరింగ్ అబ్జర్వ్ చేసి సోషల్ మీడియాలో ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేశారు అనే క్యూరియాసిటీతో దేశం అంతా కూడా ఎక్సైటింగ్ గా చూసిన ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ ని నేను ఇంకొంచెం ఆసక్తిగా, ఇంకొంచెం దగ్గరగా మినిట్ టు మినిట్ లాగా చూశాను కాబట్టి కొంచెం ఆ పాజిటివిటీని మనం బాగుంటుంది. అది చాలా ఇంకొకసారి మనం మన వీక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. దట్స్ ఆల్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us. సో మన సాయి కిరణ్ గారితో ఇంకొక సెషన్ ఉంటుందండి. తను యొక్క అనుభవాలు ఎలక్షనీరింగ్ అంటే బూత్ లెవెల్ మేనేజ్మెంట్ లో కూడా ఎలా జరిగింది అనేది తన యొక్క అనుభవాలని మరోసారి మనతో పంచుకోవడానికి ముందు వస్తారు. ఇంకొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాము. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ అవర్ ఎపిసోడ్ నౌ. సో మీరు లేటెస్ట్ ఎపిసోడ్స్, ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏమన్నా కావాలంటే యూ కెన్ ఆల్వేస్ వాచ్ newsof9.com అండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ newsof9 సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు అప్ టు డేట్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, కేవలం రాజకీయమే కాదండి, వీఆర్ గోనా గెట్ సమ్ మోర్ ఐటమ్స్ యాజ్ వెల్ ఫ్రమ్ అంటే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి కూడా మేము వేరియస్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్తో ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ బాలా అండ్ మనోజ్. ఆల్ ది బెస్ట్ newsof9.com. థ్యాంక్ యూ.